హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ అప్డేట్స్ అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం. వీడియో నెంబర్ 1, అన్ని మంచి శకునములే. ఈ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ని అయితే రిలీజ్ చేశారు. టీజర్ అయితే బాగుంది. ఇదొక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా ఉండబోతుంది. సో మూవీలో మనకి సంతోష్ శోభన్ అండ్ మాల్విక నాయర్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. డైరెక్టర్ నందిని రెడ్డి. సో నందిని రెడ్డి గారు ఆడియన్స్ని డిసప్పాయింట్ అయితే చేయరు, గుడ్ ఫిల్మ్స్ అయితే తీస్తారు. అదే కాకుండా బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ బ్యానర్ వంచి ఈ మూవీ అయితే వస్తుంది. సో మూవీ మీద ఓవరాల్గా పాజిటివ్ వైబ్ అయితే ఉంది. సో మూవీ థియేట్రికల్ రిలీజ్ May 18th. నెంబర్ 2, దసరా. ఈ మూవీ నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడైతే థర్డ్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు March 8th. నెంబర్ 3, మామ మశ్చంద్ర సెకండ్ క్యారెక్టర్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి సుధీర్ బాబు అలియాస్ పరశురామ్. సో ఇంకోటి ఏంటంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. ఓటీటీ రైట్స్ ఆహా ప్లాట్ఫామ్ వారు బ్యాక్ చేసుకోన్నారు. నెక్స్ట్ నెంబర్ 4, గోపిచంద్ గారికి 2 బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్. ఇది థర్డ్ ఫిలిం రామబాణం. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ అయితే రివీల్ చేశారు May 5th ఇన్ థియేటర్స్. సో ఇందులో మనకి హీరోగా గోపిచంద్ గారు, ఫీమేల్ లీడర్లో వచ్చేసి డింపుల్ హ్యాతి. మూవీకి మ్యూజిక్ వచ్చేసి బిక్కీ జే గారు అయితే అందించారు. ప్రొడక్షన్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. నెంబర్ 5, కిరణ్ అబ్బవరం న్యూ ఫిలిం మీటర్. ఈ మూవీ ఫస్ట్ టీజర్తో ప్రమోషన్స్ అయితే బిగించబోతున్నారు. టీజర్ని రిలీజ్ చేయబోతున్నారు March 7th ఈవినింగ్ 4 PM అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6, కబ్జా. మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ఆల్ లాంగ్వేజ్వి. సో ట్రైలర్ చూసినట్టయితే బాగానే ఉంది. ఆడియన్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు మూవీ మీద. ఫైనల్గా మనకి రిజల్ట్ అనేది March 17th అయితే తెలుస్తుంది. 3 బిగ్ కన్నడ స్టార్స్ ఇందులో మనకి కనబడబోతున్నారు. నెంబర్ 7, 2021 ఇయర్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మలయాళం ఫిల్మ్ నా ఎట్టు. సో ఆ మూవీని తెలుగులో అయితే రీమేక్ చేస్తున్నారు. ప్రొడక్షన్ బ్యానర్ గీతా ఆర్ట్స్. తెలుగు టైటిల్ అనేది ఇంకా రివీల్ చేయలేదు. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసి వరలక్ష్మి శరత్ కుమార్ గారిది రివీల్ చేశారు. నెంబర్ 8, అహింస. ఈ మూవీని April 7th థియేటర్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ తేజ. నెంబర్ 9, గౌతమ్ కార్తిక్ న్యూ ఫిలిం August 16th 1947. ఈ మూవీ AR మురుగదాస్ గారి ప్రొడక్షన్ బ్యానర్ వాంచితే వస్తుంది. సో మూవీ థియేట్రికల్ రిలీజ్ April 7th. నెంబర్ 10, మాస్ మహారాజా రవితేజ గారి ఫిలిం రావణాసుర. ఫ్రెండ్స్, ఈ మూవీ అఫీషియల్ టీజర్ను వచ్చేసి టుమారో మార్నింగ్ 10:08 AM అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 11, రవితేజ అండ్ నుపూర్ సనన్ లీడర్లో వస్తున్న మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ అనేది వైజాగ్లో అయితే జరుగుతుంది. సో త్వరలోనే మేకర్స్ వచ్చేసి మనకి ఫస్ట్ లుక్, గ్లిమ్స్ వీడియో అలానే రిలీజ్ డేట్ అప్డేట్స్ అయితే రివీల్ చేయబోతున్నారు. సో త్వరలోనే రివీల్ అవుతాయి. రివీల్ అవ్వగానే మీకు అప్డేట్ చేస్తాను. సో మనకి థియేటర్స్లో మూవీని వచ్చేసి ఈ 2023 ఇయర్ సెకండ్ హాఫ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 12, సార్. ఇప్పుడు కూడా ఈ మూవీ థియేటర్స్లో రన్నింగ్ సక్సెస్ఫుల్గా అయితే ఉంది. సో ఇప్పటివరకు ఈ మూవీకి వచ్చిన వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్టయితే 100 CR వరకు అయితే వచ్చింది. నెంబర్ 13, రుద్రుడు. స్టారింగ్ రాఘవ లారెన్స్ అండ్ ప్రియా భవానీ శంకర్. ఈ మూవీ థియేటర్స్లో తెలుగులో రిలీజ్ అవ్వడానికి రైట్స్ని ఠాగూర్ మధు గారు అయితే బ్యాక్ చేసుకున్నారు. సో బిజినెస్ వచ్చేసి 6+ CR వరకు అయితే జరిగిందంట. నెంబర్ 13, దాస్ కా ధమ్కి. ఈ మూవీ నుంచి మరొక లిరికల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ టైటిల్ వచ్చేసి ఓ డాలర్ పిల్లగా. సాంగ్ మనకి టుమారో అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 14, రూమ్. ఇది 2015లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఈ మూవీకి IMDb రేటింగ్ 8.1 out of 10 అయితే ఉంది. సో ఈ మూవీకి వచ్చేసి బెస్ట్ యాక్ట్రెస్ ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ మూవీని టుడే వచ్చేసి టాటా స్కై వారు ఈవినింగ్ టైంలో శాటిలైట్ ప్రీమియర్ చేస్తున్నారు తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ని. సో తర్వాత మనకి ఇండియన్ సైట్స్లో కూడా ప్రింట్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీని ఎవరైనా చూడకపోతే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. హైలీ రికమెండ్ చేస్తున్నాను. నెంబర్ 15, సయన్. ఇది 2023 ఇయర్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 16, లియోన్ ది ప్రొఫెషనల్. ఇది 1994 ఇయర్లో వచ్చిన R-rated యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఈ మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉంది, ఇంగ్లీష్, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. IMDb రేటింగ్ వచ్చేసి 8.2 out of 10 అయితే ఉంది. నెంబర్ 17, నిఖిత. ఇది 1990 ఇయర్లో వచ్చిన R-rated యాక్షన్ క్రైమ్ డ్రామా ఫిలిం. ఈ మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో 2 మోడల్లో అవైలబుల్ అయితే ఉంది, ఇంగ్లీష్, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. సో ఎవరైనా చూద్దామనుకుంటే ఈ పార్టీకి మనకి ఇండియన్ సైట్స్లో కూడా ప్రింట్ అయితే వచ్చేస్తుంటుంది. సో ఈ మూవీకి IMDb రేటింగ్ 7.3 out of 10 అయితే ఉంది.
నెంబర్ 18 షీ సెడ్. ఇది 2022 ఇయర్లో వచ్చిన హిస్టారికల్ డ్రామా ఫిలిం. ఈ మూవీని ప్రైమ్ వీడియో వారు 2 మోడల్లో అయితే రిలీజ్ చేశారు, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.2 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వడుంది. నెంబర్ 19 ప్రియదర్శి న్యూ ఫిల్మ్ బలగం. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి గుడ్ టాక్ అయితే తెచ్చుకుంటుంది. సో ఈ మూవీ OTT రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వారైతే బ్యాక్ చేసుకున్నారు. మనకి త్వరగానే ప్రీమియర్ అయితే అవుతుంది, లైక్ మార్చ్ 2nd వీక్లోనే మనకి డిజిటల్ ప్రీమియర్ అయితే ఉంటుంది. నెంబర్ 20 NTR 30th ఫిలిం టుమారో జాన్వీ కపూర్ బర్త్డే. సో టుమారో వచ్చేసి ఈ మూవీలో జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్లో కనబడబోతున్నట్టు అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేయవచ్చు. నెంబర్ 21 యష్ 19th మూవీ అప్డేట్ కోసం ఆడియన్స్ అందరూ చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఎవరితో వర్క్ చేయబోతున్నారు, ఎప్పుడు మనం యష్ గారి న్యూ మూవీని బిగ్ స్క్రీన్లో చూడబోతున్నాం అని చెప్పేసి. సో ఇక్కడ లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే యష్ గారు ఆర్ చంద్రుతో ఒక ప్రాజెక్ట్ అయితే తీయబోతున్నారంట. అదే కబ్జా మూవీ డైరెక్టర్ ఆర్ చంద్రు. సో చంద్రు గారు వచ్చేసి ఒక స్క్రిప్ట్ని అయితే రెడీ చేస్తున్నారంట యష్ గారి కోసం. సో అది చెప్పడం కూడా జరిగిందంట. సో ఇది ఎస్ అన్నారో నో అన్నారో అనేది మనకి తెలీదు. నెక్స్ట్ యష్ గారు ఆర్ చంద్రు గారితో వర్క్ చేయబోతున్నట్టు 100% న్యూస్ అయితే వస్తుంది. సో ఇది కానీ ట్రూ అయితే మనకి అనౌన్స్మెంట్ అనేది త్వరలోనే రివీల్ చేస్తారు. ఇంకా నార్థన్ గారి డైరెక్షన్లో మూవీ అనేది యష్ 20 అయితే ఉండొచ్చది. నెంబర్ 22 టుడే వరలక్ష్మి శరత్ కుమార్ గారి బర్త్డే కాబట్టి హనుమాన్ మూవీ నుంచి న్యూ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. నెంబర్ 23 టొవినో థామస్ అండ్ కృతి శెట్టి లీడర్లో వస్తున్న మూవీ అజయ్ అంటే ర్యాండమ్ మోషనం. ఇది ఒక ఎపిక్ పీరియాడిక్ హిస్టారికల్ డ్రామా ఫిలిం. సో ఇక్కడ టొవినో థామస్ గారు ఈ మూవీ షూటింగ్లో 110 days వర్క్ చేసినట్టు, దానికి సంబంధించిన షూటింగ్ పోర్షన్ వర్క్ అనేది ఫైనల్ షెడ్యూల్కి వచ్చేసినట్టు కొన్ని ఎక్స్క్లూజివ్ పిక్స్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అవే ఆ పిక్స్ వచ్చేసి. సో మనకి ఈ మూవీ నుంచి త్వరలోనే రిలీజ్ అనౌన్స్మెంట్ అండ్ టీజర్ అప్డేట్ కూడా రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 24 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్. డైరెక్టర్ రాజన్ డికే, అదే ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఫర్జీ తీసిన డైరెక్టర్స్. సో ఈ సిరీస్లో వచ్చేసి దుల్కర్ సల్మాన్ అండ్ రాజ్ కుమార్ రావు గారు అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. ఈ సిరీస్ రిలీజ్ ప్లానింగ్ వచ్చేసి ఏప్రిల్ 2023. నెక్స్ట్ నెంబర్ 25 తన్నీ వర్వన్ పార్ట్ 2. డైరెక్టర్ మోహన్ రాజా, స్టారింగ్ జయం రవి. అగిలన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వచ్చేసి డైరెక్టర్ మోహన్ రాజా గారు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు తన్నీ వర్వన్ పార్ట్ 2 నెక్స్ట్ ఇయర్ అంటే 2024 ఇయర్లో తన్నీ వర్వన్ పార్ట్ 2 మూవీ వస్తుంది అని చెప్పేసి. నెంబర్ 26 బోలా. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి టుమారో ఆఫ్టర్నూన్ 2 PM అయితే రిలీజ్ చేస్తున్నారు. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.